నా ఒపీనియన్ ప్రకారం ఇప్పుడున్న యూత్ పెళ్లి విషయంలో ఎలా ఆలోచించాలి అంటే, పూర్వకాలంలో మన తల్లిదండ్రులు పెళ్లి చేసుకొని ఫ్యామిలీని పెంచి చాలా బాధ్యతలు మోసారు. మనం కూడా అలానే చేద్దాం అనుకుంటే 100% ఈ జనరేషన్ కూడా ఎవడు చేయలేడు. చేసిన నూటికి ఒక 30%, 20% అలా చేయగలడు. ఎందుకంటే ఇది మామూలు బాధ్యత అయితే కాదు. ఎస్, పిల్లల్ని కంటాం, ఒక బాధ్యతను మోయడం అనేది సామాన్యమైన విషయం అయితే కాదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా, ఇప్పుడున్న జీవితం యొక్క విధానాల దృష్ట్యా సెటిల్ అవ్వడం చాలా కష్టం. ఒక్కలు బతకడమే చాలా ఇబ్బందిగా ఉంది. మారుతున్న విధానాలు బట్టి ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నా సరే రెండు వైపులా ఇన్కమ్ జనరేషన్ ఉండాలి. అదే టైంలో రెండు వైపులా ఫ్రీడమ్ని కోరుకుంటున్నారు. ఒకడ ఆంక్షలను ఇంకొకటి ఆపడానికి ఖచ్చితంగా లేదు. ఇలాంటి మైండ్ సెట్స్ మనం బతుకుతున్నాం కాబట్టి మన ఆలోచన విధానం కూడా మారాలి. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరగాలంటే మనిషికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటే సంతానంతో పని లేదు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇంకో మనిషి హెల్ప్ చేస్తాడు. మనం పెంచుకుంటూ పోతున్నాం, నిజంగా వాళ్ళు చూస్తున్నారా? చూడటం లేదు, రోడ్డును పడేసి వెళ్ళిపోతున్నారు. అదొక్కటి మాత్రం అబ్జర్వ్ చేయండి. నేను చెప్పింది కొంచెం పాజిటివ్గా తీసుకోండి.